ఇట్లాంటి వాటి మీద మనం టైం వేస్ట్ చేసుకోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా ప్రభుత్వం ఇట్లాంటి వాటిని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమంటే ప్రజలు ఒక తీర్పు చెప్పేశారు, స్పష్టంగా చెప్పేశారు. వీళ్ళు చేసింది 100కి 100 తప్పుని సావగొట్టి ఒక మూలను పడేసినట్టుగా అయిపోయింది 11 సీట్లకు పరిమితం చేయడం అంటే. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఈ అడ్డగోలు వ్యవహారాలు ఇవన్నీ కూడా అంత అనవసరం అని చెప్పేది నాకు అనిపిస్తుంది. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ చెవిరెడ్డి కుమారుణ్ణి బెంగళూరుకు పోయి ఆయన అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినటువంటి పద్ధతి, ఒక 100 మంది పోలీసులు బెంగళూరు పోవడం, ఆయన అరెస్ట్ చేసుకుని ఏమి జరుగుతుందో, ఎంత తీవ్రమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న సీన్ నుంచి పోలీస్ స్టేషన్ కి వచ్చి 41A నోటీస్ ఇచ్చి పంపించేయడం, ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే చాలా హాస్యాస్పదంగా, ఇవి కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నిజానికి మీరు అన్నది పాయింటే, మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్లు కరెక్టే. ఒకటి, వీళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకోవడము అన్నది నేను కొంత ఓకే అంటాను, మీతో ఏకీభవిస్తాను. రెండవది మోహిత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మోహిత్ రెడ్డి విషయంలో నిన్న అంత హంగామా చేసి ఏదో కొండంత రాగం తీసి అన్నట్టుగా 41A నోటీస్ ఇవ్వడానికి అంత హడావుడి అవసరంలా 2 కానిస్టేబుల్ వెళ్ళి ఎయిర్పోర్ట్లో పట్టుకొని తీసుకొచ్చేయచ్చు. అక్కడే 41A ఇచ్చి రావచ్చు. మరి దానికి ఇంత షో ఎందుకు చేశారో అక్కడ అనుమానాలు కూడా వస్తాయి, చూసే వాళ్ళకి అనుమానాలు కూడా వస్తాయి. ఎందుకు ఇంత జరిగింది, లాస్ట్ మినిట్లో ఏం జరిగింది అని అనుమానాలు కూడా వస్తాయి. అయితే మీరు అన్న దాంట్లో పాయింట్కి నేను చెప్తాను మురళి గారు, మీరు అన్నారు కదా వీళ్ళు చేసే ఈ పనులకు మనం టైం వేస్ట్ చేసుకోవడం, జనం ఆల్రెడీ బుద్ధి చెప్పేశారు, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని మీరు అన్నారు కదా. నిజమే, నేను ఒప్పుకుంటా. కానీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే పోలవరము లైఫ్ లైన్ అంట ఆంధ్రప్రదేశ్కి. మిథున్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో పోలవరం లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి దాన్ని వెంటనే పూర్తి చేయాలని అడుగుతాడు ఆయన. ఒకటి. రెండోది, అసలు అమరావతి అనేది మీకు మాటలు పదే చెప్పడం కూడా వేస్ట్. అన్ని వందల రోజుల ఉద్యమం జరిగితే కనీసం అక్కడ కారు ఇట్లా బ్రేక్ కూడా చేయని మనిషి ఇవాళ అమరావతి నిధులంట అప్పుగా ఇవ్వద్దు, గ్రాంట్గా ఇవ్వండి, ఈయన అడిగితే ఇస్తారా, అని చెప్తే ఆపుతారా? కాదు కదా. సో ఇలాంటి ఈ సోది కబుర్లు ఉన్నాయి కాబట్టి కొంత మనం కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉందనిపించింది. అందుకని 100కి 100 కరెక్ట్ సార్. నేనేమంటానంటే ఇక్కడ అమరావతి విషయంలో వాళ్ళు చేసినటువంటి తప్పు 100కి 100 మనం అనేక సందర్భాలు చర్చ చేశాము. ఏందండి ఇన్ని సంవత్సరాల పాటు ఉద్యమం, అమరావతి ఉద్యమం ఒక దీర్ఘకాలం ఎట్లా సాగిందో మనం 4.5 సంవత్సరాలు సంవత్సరాల తరబడి ఎంత బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం కదా ప్రత్యక్షంగా. అందుకనే వాళ్ళు అనుభవిస్తున్నారు, దానికి అనుభవించారు. ఈ రకమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా ఊహించున్నాడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇంత తీర్పు, ఇట్లాంటి వర్డిక్ట్ ఉంటుందని చెప్పి ఏ ఒక్కరు ఊహించాల. అట్లాంటి తీర్పుని ప్రజలు చాలా విస్పష్టంగా ప్రకటించారు. అంటే ఎంత విశ్వాసాన్ని ఈ నూతన ప్రభుత్వం మీద పెట్టి ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చారన్న విషయాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, లేదంటే నిర్లక్ష్యం చేసినా, లేదో తెలిసి తెలియక దాన్ని పక్కన పెట్టి అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. నేనేమంటానంటే ఈ రోజు వైసీపీ వాళ్ళని మీరు అన్నారు కదా అమరావతి గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతి విషయంలో మేము తప్పు చేశాము అని చెప్పి మాట్లాడి ఇంక ఇతర విషయాలు ఏమన్నా మాట్లాడండి. దురదృష్టం ఏంటంటే బీజేపీ వైఖరి మాత్రం మార్పు లేదు. ఈ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అదే మాదిరి అన్ని రాజకీయ పార్టీలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజైనా అంతే, ఈ రోజైనా అంతే. ఆంధ్ర రాష్ట్రానికి ఏదో పెద్ద ఎత్తున ఉరిగిపోతున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు లేదా పౌర సంఘాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఎట్లా కాపాడాలి, మనం ఏ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏమి, మౌలికమైన సమస్యలు ఏమి, వాటిని ప్రధాన చర్చ చేయకుండా ఇట్లాంటి వాటి చుట్టూ వెళ్ళడం అనేది అంత భావ్యం కాదేమో అనేది నాకు బలమైనటువంటి అభిప్రాయంగా ఉంది వెంకటకృష్ణ గారు. అట్లాంటి వాటి మీద ఆలోచించడం మంచిది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నూతన సారథిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్తున్నాడు కక్ష సాధింపు వ్యవహారాలు ఏమీ ఉండవు, మేము అభివృద్ధి మీదే ఉంటాము, మా చర్చలన్నీ కూడా వట్టాంటి వాడి చుట్టే అని చెప్పి చాలా సంతోషం. అవన్నీ కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామాలు. ఇదే సమయంలో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా, లేదు అసెంబ్లీలో కూర్చుంటా అని చెప్పడం అంటే అది కూడా ప్రజల్ని అవమానం చేయడమే. ఇది ఏ రకంగా ఇప్పుడు 1,31 లక్షల మంది తెలుగుదేశం పార్టీ ఓట్లేస్తే 1,20 మంది ప్రజలు వైసీపీకి వేశారన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది ప్రజలు నీ మీద నీకు ఓట్లేస్తే